హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరంతా బాగుండాలని కోరుకుంటూ మీ అంజలి మీకోసం కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చింది. అదేంటి అంటే హెల్దీ లడ్డూలు. ఇవి చిన్నపిల్లలకి చాలా మంచిదండి. బుక్స్ ఎక్కువ బుక్స్ ఉండడం వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది కదా, ఆడపిల్లలకి ఏంటి మగ పిల్లలకి ఏంటి అందరికీ నడువు నొప్పులు వస్తున్నాయి. ఆ నడువు నొప్పి తగ్గాలి అంటే ఈ లడ్డు రోజుకొకటి తింటే చాలు. ఇది మన అమ్మమ్మలు మనకి తయారు చేసి పెట్టేవారండి. అప్పుడు నూడిల్స్, లేసు, కురుకురే అలాంటివి ఏవి ఉండేవి కావు. స్నాక్స్ అంటే వీటినే తయారు చేసి ఇచ్చేవారు. పల్లి లడ్డు, నువ్వుల లడ్డు, సున్నుండలు అలాంటివే మనకి స్నాక్స్ గా పెట్టేవారు. ఈ లడ్డూల వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఈ లడ్డూల గురించి, హెల్త్ బెనిఫిట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు మాత్రం కుదిరితే మీ పిల్లలకి తప్పకుండా ఈ లడ్డూని తినిపించండి. ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుందండి. ఇవి బోన్స్ స్ట్రాంగ్ గా అయ్యేలా చేస్తాయి. అలాగే ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుందండి. ఫ్రీ మోషన్ అవుతుంది. ఇందులో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు అన్ని ఎక్కువగా ఉంటాయండి. ఇది పిల్లలకి పెడితే చాలా మంచిది. ఎనర్జీ కూడా వస్తుంది. పొట్టు మినపగుళ్ళతో చేసిన సున్నుండలండి. పొట్టు లేకుండా చేయడం వల్ల అంత బెనిఫిట్స్ ఏ ఉండవు. బెనిఫిట్స్ ఉంటాయి కానీ అంత ఎక్కువ బెనిఫిట్స్ అయితే ఉండవు. కొంతమందికి ఇలా నల్లగా ఉంటే ఇష్టం ఉండదు, అందుకే తెల్లగా ఉండాలి అని ఆ పొట్టు లేని మినపగుళ్ళతో చేస్తారు. కానీ అది హెల్త్కి అంత మంచిది కాదు. ఇది అయితే చాలా మంచిది. ఇలా తయారు చేసుకోవడానికి ట్రై చేయండి. ఆవు నెయ్యి, పటిక బెల్లం వాటితో తయారు చేస్తానండి. హెల్త్కి చాలా మంచిది. ఇది ప్రాసెస్ కూడా నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను. సున్నుండలు మ్యాక్సిమం అందరికీ ప్రిపేర్ చేయడం అయితే వచ్చు. కొంతమంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియదు. వాళ్ళ కోసం ఒక వీడియో అయితే కంపల్సరీగా పెడతాను. మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. యూస్ఫుల్ రెమెడీ మీకైతే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.